ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే ప్రతి స్టూడెంట్ మైండ్‌లో వచ్చే కామన్ క్వెషన్ సీఎస్‌సి తీసుకోవాలా? ఈసీఈ తీసుకోవాలా? ఈసీఈ తీసుకుంటే అసలు స్కోప్ ఉందా లేదా? అనేది వాళ్ళకొచ్చే ఫస్ట్ డౌట్. సో, ముందుగా మనం ఈసీఈ గురించి క్లియర్‌గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మీ డౌట్స్ అన్నిట్లికి ఇదొక క్లారిఫికేషన్. సో, ఫస్ట్‌లీ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. సింపుల్‌గా చెప్పాలంటే మంచి హార్డ్వేర్ డిజైన్ చేయాలన్నా లేదా ఆ హార్డ్వేర్‌కి సాఫ్ట్వేర్ తోడుగా సిగ్నల్ పంపాలి అన్నా ఈసీఈయే హీరో. మీకు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుండి స్పేస్లో ఉన్న శాటిలైట్ వరకు ప్రతిదీ ఈసీఈ వల్లే జరిగింది. ఇవాళ మనం ఈ కోర్స్ గురించి అండ్ ఈ కోర్సులో ఉండే సిలబస్ అండ్ మనకి జాబ్ స్కోప్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో డీటెయిల్గా మనం ఈ 5 minutes వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ సెమిస్టర్ వైజ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. బీటెక్లో ఉన్న 4 yearsలో మనం ఏం నేర్చుకుంటాం? ఈసీఈ సిలబస్ని 3 ముక్కలుగా చెప్పాలి అంటే ఫస్ట్ది కోర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, డయోడు, ట్రాన్సిస్టర్స్ ఎలా పనిచేస్తాయి, పీసీబీ డిజైన్ ఎలా ఉంటుంది, ఇలాగా కోర్ ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ అన్ని ఈ సబ్జెక్ట్లో అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. మనం ఫోన్లో మాట్లాడితే వాయిస్ ఎలా ట్రావెల్ అవుతుంది, 5G టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు ఈ సబ్జెక్ట్లో మనకైతే డిస్కస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ ఎంబెడింగ్ సిస్టమ్స్. హార్డ్వేర్కి బ్రెయిన్ని అంటే మైక్రో ప్రాసెసర్స్ని ఎలా ఇవ్వాలి, C++, పైథాన్ ఈ లాంగ్వేజెస్ అన్ని హార్డ్వేర్కి ఎలా లింక్ చేయాలి అనేది మనకి ఇందులో అయితే నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా క్రూషియల్ సబ్జెక్ట్స్. అండ్ కొంచెం మ్యాథ్స్ ఎక్కువైతే ఉంటుంది, కానీ లాజిక్ అర్థమైతే మాత్రం ఈ సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్ అయితే మీకు మారుతుంది. సో మీకు పర్టికులర్గా ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఈసీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్కిల్స్ ఏవి కావాల్సి ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈసీలో సర్వైవ్ అవ్వాలంటే కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోదు, మీకు స్కిల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ అయితే ఉండాలి. ఫస్ట్ ఇది వచ్చేసి సర్క్యూట్ డిజైనింగ్, VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనే ఫీల్డ్లో చాలా డిమాండ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కోడింగ్ రాదు అనుకోవడం ఒక పెద్ద మిస్టేక్. C++ అండ్ ఎంబెడింగ్ చాలా అయితే అవసరం. సో వీటి మీద ఎక్కువ ధ్యాస పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక చిన్న సర్క్యూట్లో ఫాల్ట్ ఉన్నా అది ఎందుకు పని చేయట్లేదు అనే అనాలిసిస్ చేసే ఓపిక మీకైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్ ఫెమిలియారిటీ. ఆర్డినో, రాస్ప్బెర్రీ పై లాంటి బోర్డ్స్తో చిన్న ప్రాజెక్ట్స్ చేయడం మీరు ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ నుండే స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈసీ వాళ్ళకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 2-way ఎంట్రీ, హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్. ఫస్ట్ వచ్చేసి హార్డ్వేర్ అంటే కోర్ సైడ్. ఇంటెల్, ఎన్విడియా, శాంసంగ్ అండ్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి టాప్ కంపెనీస్లో జాబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ శాలరీస్ చాలా హైగా అయితే ఉంటాయి, కానీ ఎంట్రీ కొంచెం టఫ్ అయితే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ మీకు TCS, ఇన్ఫోసిస్, గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్కి కూడా మీరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. అండ్ మీ లాజిక్, కోడింగ్ బాగుంటే ఈసీ స్టూడెంట్స్ని కూడా కంపెనీస్ వెంటనే పిక్ చేసుకుంటాయి. సో మీరు హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా అనేది మీరు సెకండ్ ఇయర్లోనే చూస్ చేసుకోవాలి. అండ్ దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. ఈసీ వాళ్ళకి గేట్ ఎగ్జామ్ రాసి ఇస్రో, DRDO, BSNL అండ్ BEL లాంటి PSUs అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్యూచర్ అంతా ఈసీఈదే అని ఎందుకు అంటున్నాం అండ్ దానికి కారణం ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది 5G, 6G రోల్అవుట్. వైర్లెస్ కమ్యూనికేషన్లో చాలా రెవల్యూషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు 6G కూడా మనం అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దానికి ఈసీఈ చాలా అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ డివైజెస్ ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. లైక్ ఫ్రిడ్జెస్, ఏసీస్, లైట్స్ అన్నీ ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఈసీఈ ఇంజనీర్స్ అయితే కావాలి. అండ్ థర్డ్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ VLSI, AI చిప్స్ డిజైన్ చేయాలంటే కోర్ ఈసీఈ నాలెడ్జ్ తప్పనిసరి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్, EVs. కార్ ఇంజన్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బోర్డ్స్గా మారిపోతున్నాయి. సో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది ఈసీఈ ఇంజనీర్స్కి. అండ్ ఫైనల్గా ఎవరు ఈసీఈ తీసుకోవాలి అండ్ మీకు ఇది సూట్ అవుతుందో లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టపడుతున్నారా, లైక్ ఈ రిమోట్ ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రానిక్ సామాన్లు ఎలా పనిచేస్తుంది అనే క్యూరియాసిటీ మీలో ఉందా. అండ్ మీరు ఈసీఈ సబ్జెక్ట్స్ లైక్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుతుంటే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుందా. ఒకవేళ అలాగైతే మీరు ఈసీని అయితే ఒక బెస్ట్ చాయిస్ కింద అయితే తీసుకోవచ్చు. కానీ ఒక మాట, ఇది సిఎస్సి అంత ఈజీగా అయితే అస్సలు ఉండదు. కొంచెం హార్డ్ వర్క్ అండ్ మ్యాథ్స్ మీద ఎక్కువ పట్టు అయితే ఉండాలి. అండ్ కొత్త టెక్నాలజీ నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు గట్టిగా అయితే ఉండాలి. అండ్ మీరు కష్టపడితేనే
ఈ ఈసీఈ ఫీల్డ్లో ఒక సాలిడ్ కెరీర్ అయితే బిల్డ్ చేసుకోగలరు. అండ్ మీరు ఏమాత్రం భయపడకుండా ఈసీని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈసీఈలో జాయిన్ అవుదాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై.